నిజం, ఇది ట్రూ. నేను 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 5 సంవత్సరాలు నేను దాన్ని అబ్జర్వ్ చేసి దాని సెషన్. అది కూడా ఆయన చెప్పడు పాపం, ఆయన కనపడ్డు, అసలు ఎవరికి కనపడ్డు. ఆయన సజ్జలు చెప్తాడు, ఏంటి నువ్వు ఇది తిట్టురా, నువ్వు కొట్టురా, నువ్వు ఎందుకండి, లేకపోతే రాజకీయాలు, ఈరోజు రాజకీయాలు ఫిట్ కావు నువ్వు. అంతే కదా, కల్కి సినిమాలో కూడా విలన్ కనపడ్డు కదా, కనపడ్డు, వీళ్ళని కనపడ్డు. ఎస్, అదే డ్రామా ఇది ఇక్కడ. అది ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఈ సిస్టంలో జగన్ కంటే ఏదో సూపర్ పవర్ ఉందండి, మీరు గమనించాలి. ఎవరది? జగన్ అనేది మనకు కనపడే ఒక ఫిగర్. దెర్ ఈజ్ ఎ పవర్ మోర్ దెన్ జగన్, అబౌవ్ జగన్. అంటే అందరూ అనుకునే పవర్ ఏనా అది? ఏదో నేను చూడలేదండి, అంటే వస్తున్న సిగ్నల్స్ని బట్టి చెప్పడే కానీ నాకు తెలియదు. ఆ పవర్కి జగన్ కంట్రోల్ చేసే సిస్టమ్ అంతా అక్కడ ఉంటుంది, ఆ పవర్ దగ్గర ఉంటుంది. అదే సజ్జల ఈజ్ రిపోర్టింగ్ దట్ పవర్ సెంటర్. ఈవెన్ సమ్ అదర్ మీడియా పర్సన్స్ కూడా రిపోర్టింగ్ టు దట్ పర్సన్. సమ్ ఇంటెలిజెన్స్ పర్సన్స్ ఆల్సో రిపోర్టింగ్ దట్ పర్సన్. దట్ సూపర్ పవర్ నేను చూడలేదు. జగన్ ఒక 99% అంటే ఇంకొక పర్సెంటేజ్ పైన అక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు రేర్గా ఇన్వాల్వ్ అవుతారు. ఓన్లీ మనీ మ్యాటర్స్ తప్పితే మిగతా మ్యాటర్లో వాళ్ళు తక్కువ ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు. బాబోయ్, నేను ఊహించలా ఈ రకమైన నిజం. ఇది ముఠా, ఇది బాలగాళ్ళ వ్యవహారం. ఇది ఇంతకంటే ఏం లేదు. పదవులు పాపం పొందిన వాళ్ళంతా, మీరు ఇప్పుడు మీడియాలో తిట్టి పదవులు తెచ్చుకున్న వాళ్ళందరూ ఈ రేసులో పడే తెచ్చుకున్నారండి పదవులు. లేకపోతే వాళ్ళ పదవులు వచ్చే కావు వాళ్ళకి. ఏదో పాత సీనియర్స్కి కొంతమందికి వాళ్ళకున్న అవుట్ ఆఫ్ సీనియారిటీ, అవుట్ ఆఫ్ దేర్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ వల్ల వాళ్ళ సీనియారిటీ వాళ్ళు రావడం తప్పితే కొత్తగా పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రేసులో ఎవరు ప్రో అయితే వాళ్ళకి పదవులు వచ్చాయి, వాళ్ళకి టికెట్లు వచ్చాయి. సో నేను ఒక ప్రశ్న డొక్క గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ దళితుల పార్టీ, మా దళితుల మేనమావను, వాళ్ళు మా మేనమావ